4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలల 2026 సందర్భంగా ఒంగోలులోని కొప్పోలు గ్రామంలోని నెక్స్ట్ జెన్ స్కూల్లో ఏర్పాటు చేసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకొంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచారి జనార్దన్, ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీ గజల్ శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి, కోగంటి శ్రీకాంత్, పొన్నూరి శ్రీనివాసులు, శ్రీ ఆత్మకూరి బ్రహ్మయ్య, శ్రీ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవిష్కరణ సభ అంటే మన ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ గారు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు మనకి శ్రీనివాస్ గారు వివరిస్తారు. ఆంధ్రమేవ జయతే, ఆంధ్రము జయించుగాక, తెలుగు భాష వికసించుగాక. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ స్ఫూర్తి మాకు 1910వ సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్తు రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ అక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్తుగా ఉన్నటువంటి ఆ సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తుగా రూపాంతరం చెందిన తరువాత నేను, నా మిత్రులు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాదు, రెడ్డప్ప ద్వివేజీ, ఇలా కొంతమంది ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు అన్న పేరు ఇది కాలగర్భంలో కలిసిపోకూడదు, ఈ కీర్తి, ఈ సంఘర్షణ, ఈ భాష కోసం చేసినటువంటి పోరాటము ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి అన్న ఉద్దేశంతో, ప్రపంచమంతా విస్తరించాలన్న ఉద్దేశంతో 2017వ సంవత్సరంలో మరలా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తుని మళ్ళీ పునరుద్ధరణ చేశాం. తెలుగు భాష గురించి, తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక శాఖల గురించి ఎన్నో సదస్సులు ఏర్పాటు చేస్తూ ప్రపంచమంతా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వాలు మహాసభలు చేయడం తగ్గించిన తర్వాత ఏమైనా సరే తెలుగు వాళ్ళందరూ కూడా కలవడానికి ఒక ప్రపంచ వేదిక కావాలి అన్న ఉద్దేశంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు పెద్ద సంపన్నమైనటువంటి సంస్థ కాకపోయినా సాహసోపేతంగా మొట్టమొదటిసారిగా 2022లో తొలి ప్రపంచ తెలుగు మహాసభలు భీమవరంలో చేశాం. 2024లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో చేశాం. ఎందుకంటే రాజరాజ నరేంద్రుడి యొక్క సహస్రాబ్ది సందర్భంగా అక్కడ చేయాలని. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 2024 జనవరిలోనే మేము ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధాని పరివాహక ప్రాంతంలోనే తెలుగు మహాసభలు చేయాలని 2024 జనవరిలోనే ఈ తెలుగు మహాసభలు, మూడవ తెలుగు మహాసభలు అమరావతిలో చేస్తామని గుంటూరులో మొన్న అద్భుతంగా చేశాము. 3 లక్షల మంది జనం వచ్చారు. మారిషస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే 5 గవర్నర్లు,
ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి శ్రీ పమిడిగంటం శ్రీ నరసింహ గారు, ఇలాగ అనేక మంది సుమారుగా 52 దేశాల నుండి ప్రజలు తరలి వచ్చారు. ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రభుత్వం నుంచి నిధులు అడగకూడదు. ప్రభుత్వం యొక్క నిధులతోటి మేము తెలుగు మహాసభలు చేయము. కేవలము ఇటువంటి మహానుభావులు మాగుడు శ్రీనివాసరెడ్డి గారు, జనార్దన్ గారు, మా లగడపాటి రాజగోపాలు, లేకపోతే ఏఎంఆర్ గ్రూపు, లేకపోతే మెగా గ్రూపు, సత్యం రామలింగరాజు గారు, అటువంటి మహానుభావులు నా మైత్రి సంపద ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే సహాయం తీసుకుని తెలుగు మహాసభలు జయప్రదం చేస్తూ వచ్చాము ఇప్పటిదాకా. ఇటీవల నేను నెక్స్ట్ జెన్ స్కూల్కి నాకు ఉన్న సంబంధం ఏమిటంటే కోగంటి శ్రీకాంత్ కానీ సోదరుడు మురళీధర్ రెడ్డి కానీ ఇద్దరు కూడా నా స్టూడెంట్స్ సైనిక్ స్కూల్లో. నేను సైనిక్ స్కూల్లో లైబ్రేరియన్గా జాయిన్ అవ్వక ముందు చదివి వెళ్ళిపోయిన వాడు మురళీధర్ రెడ్డి. నేను జాయిన్ అయిన తర్వాత నా దగ్గర చదివి వెళ్ళిపోయిన వ్యక్తి శ్రీకాంత్. వారిద్దరూ యాదృచ్ఛికంగా నన్ను కలిసినప్పుడు ఇలా మేము నెక్స్ట్ జెన్ స్కూల్ పెట్టాము అని అనగానే నేను వచ్చి ఇక్కడ చూసినప్పుడు అంటే బాలోత్సవం చేస్తున్నారే, అసలు బాలల తెలుగు మహాసభలు చేస్తే ఎట్లా ఉంటుంది? కేవలము పెద్దవాళ్ళ దగ్గరే ఈ తెలుగు ఉండిపోతుంది. చిన్నపిల్లలు ఎవరు మాట్లాడడం లేదు. అమ్మ ఒడిలో ఉన్నటువంటి తెలుగు భాష కనుమరుగైపోతుంది. ఇవాళ మీరు చూడండి, కవులు సమ్మేళనాలు పెడితే ప్రేక్షకులు ఉండరు, కవులే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ప్రేక్షకులు తెచ్చుకోవాలి, తెలుగు భాషని ప్రేమించే వాళ్ళని తెచ్చుకోవాలి. మొన్న మేము తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివేదన చేస్తే శ్రీనివాస్ గారు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడారు. మమ్మల్ని నిధులు అడగలేదు, సపోర్ట్ అడిగారు అన్నారు. వెంటనే నేను ఏమైతే అడిగానో వారు అసెంబ్లీలో శాసనసభలు మేము అడిగిన ప్రతి రిక్వెస్ట్ని, అభ్యర్థనని కూడా వారు ఆమోదించారని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య నేను మీకు మనవి చేసుకుంటున్నా. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి శాసన మండలి సభ్యుడికి, ప్రతి శాసనసభ్య సభ్యుడికి, పార్లమెంట్ సభ్యులందరికీ కూడా నేను ఆంధ్ర సారస్వత పరిషత్ తరపున తెలుగు భాషకి మాతృభాష 5వ క్లాస్ వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలన్న మోదీ గారి యొక్క తీర్మానానికి అందరూ కట్టుబడి ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు 4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలల కోసం మనం ఇక్కడ ఒంగోలులో నెక్స్ట్ జనవరిలో చేయబోతున్నాం. దీని యొక్క లోగో చిహ్నాన్ని 2 నెలల క్రితము మన వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే దామచర్ల జనార్దన్ గారు, శాసనసభ్యులు ఇద్దరూ కలిసి దాన్ని లోగోని ఆవిష్కరించడం జరిగింది. ఇటీవల దానికోసం ఏర్పాట్లు చేస్తున్నాము. కెన్యా ప్రెసిడెంట్ గారిని పిలవడానికి, మన దేశాధ్యక్షులు ద్రౌపది ముర్ము గారిని, అలాగే దేవేంద్ర ప్రధాన్ గారిని అందరినీ పిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మాగుడు శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుని వారందరినీ కలిసే ప్రయత్నం చేస్తామని మీకు మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇటీవల సోదరులు శరత్చంద్ర గారు, విల్సన్ శరత్చంద్ర గారు మీ ఇద్దరం కలిసినప్పుడు వారు ఒక మ్యాగజైన్ నా ముందు పెట్టారు. ఏమిటి సార్ ఇది అన్న అంటే, బాలల మాసపత్రిక తీసుకొస్తున్నారండి. నా సంపాదకత్వంలో నేను పెద్ద సంపన్నుడి కాదు, నేనేదో మామూలుగా కవిని మాత్రమే. నాకేదో అదృష్టం కొద్దీ నన్ను గుర్తించి ఈ ప్రభుత్వం నాకు గొప్ప బాధ్యతను అప్పగించింది, దాన్ని నేను బాగా చేస్తున్నాను. కానీ ఈ మానస పుత్రిక, నాకు ఈ పత్రిక, ఇది చందమామలు లేవు, బాలమిత్రులు లేవు, ఇప్పుడు ఏ చిల్డ్రన్ మ్యాగజైన్లు లేవు. ఇది చూసి వెంటనే అయ్యా దీన్ని మీరు విడుదల చేయకండి దయవుంచి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేత దీనిని ఒంగోలులో, ఆయన ఆంధ్ర భోజుడు మాకు, ఒంగోలుకి భోజరాజు మాకు, అలాగే జనార్దన్ అంటే నాకు సొంత బ్రదర్ లాగా, ఒక రక్తం పంచుకు పుట్టుకుపోయినా కానీ ఆత్మ సంబంధం ఉన్నటువంటి సోదరుడు. వారిద్దరు చేతుల మీదుగా వీరు దాన్ని ఆవిష్కరణ చేస్తారు. తొలి ప్రతి సోదరుడు జనార్దన్ తీసుకుంటారు అని నేను అంటే ఆయన వెంటనే ఒప్పుకుని నేను మీతో ఫోన్లో మాట్లాడడం. జనార్దన్ ఏమో నేను కుక్కేశ్వర్లో మన కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నానన్నా, ఎంత రాత్రి అయినా సరే వచ్చి పొద్దున్నే ఈ కార్యక్రమానికి పాల్గొంటాను. తను నాకు మాట ఇచ్చాడు, కార్యక్రమం పెట్టినా నేను వస్తానన్నా అని చెప్పి నాకు మాట ఇచ్చాడు జనార్దన్ గారు. ప్రతి నెల ఆయన అపురూపమైనటువంటి గెస్ట్ ప్రతి నెల రావాలి, తెలుగు భాష కోసం ప్రయత్నం చేయాలి, తెలుగుని సుసంపన్నం చేయాలి. నందమూరి తారక రామారావు గారి యొక్క స్వాభిమాన సాక్షిగా రేపు మహాసభలు చేయబోతున్నాం. అనేక మంది లబ్ధప్రతి చేయబోతున్నాం. లబ్ధ ప్రతిష్ఠుల యొక్క పేరుతో ద్వారాలు చేయబోతున్నాము. హనుమారెడ్డి పేరు మీద కూడా ఒక ద్వారాన్ని ఏర్పరుస్తున్నాం. భానుమతి గారి పేరు మీద ఒక వేదికను ఏర్పాటు చేయబోతున్నాం.
శరత్చంద్ర గారు గొప్ప సహృదయుడు, మంచి కవి, మానవత్వం ఉనికి పుచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి, సమదర్శనం కలిగినటువంటి వ్యక్తి. చిన్నప్పటి సభకి అధ్యక్షత వహించిన నిలువెత్తు తెలుగు సంతకం గజల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పెద్దలు, మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మా ఊరికి అంటే కావలికి నీళ్లు కటకట్లాడుతున్నప్పుడు వారు పంపించిన ట్యాంకర్లతోటే కావలి ప్రజల దాహార్తి తీరింది. అదేవిధంగా ఇది నా జిల్లా, సొంత జిల్లా ముత్తునూతలపాడు మా స్వగ్రామం. పొద్దురెడ్డిపాలెం మా అమ్మగారి ఊరు. అదేవిధంగా త్రోవగుట్ట, పులిచి, కరవాది అన్ని ప్రాంతాల్లో నాకు బంధువర్గం ఉంది. మా నాన్న వృత్తిరీత్యా నెల్లూరు జిల్లా కావలికి వెళ్ళిపోయిన తర్వాత మా విద్యారంగం వెనిగాడ అక్కడ సాగింది. అదేవిధంగా వేదిక పైన అనేక మంది పెద్దలు, ఈ కళాశాల మరి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మురళీధర్ గారు, శ్రీకాంత్ గారు, మురళి గారు, ఇక్కడికి వచ్చేసిన మరి రచయితల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది ఒక మహా సంకల్పం. వాస్తవానికి ఉషా పక్షపత్రిక అనేదాన్ని మేము ఒక దాదాపు 2.5 సంవత్సరం ముందు ప్రారంభించాం. కరోనా టైంలో పత్రికలన్నీ మూతపడ్డాయి. ఈనాడు సంస్థలకు సంబంధించిన చతురు కానీ, యుగులు కానీ, అదేవిధంగా నవ్య, ఇవన్నీ మూతపడిన తర్వాత సహర్ అనే ఒక పత్రిక ఆన్లైన్ వస్తున్నప్పుడు ఇది కాదు ప్రింట్లో రావాలని మేము కోరుకున్నాం. ఆ ప్రింట్లో తెచ్చే అవకాశం అంత మా కెపాసిటీ లేదని వాళ్ళు అన్న తర్వాత నాకైతే సంకల్పం ఉంది కాబట్టి నేను ఉషా పక్షి పత్రిక తీసుకుని వచ్చాను నాకున్న శక్తి మేరకు. ఆ తర్వాత ఉషా వీక్లీ ఆన్లైన్ తీసుకొచ్చాము, ఉషా మాస్ పత్రిక తీసుకొచ్చాము. ఒకరోజు నాకు అర్థమైంది ఏంటంటే మేము లక్షలు పెడుతున్నాం, అక్కడ ఇక్కడ తీసుకొస్తున్నాం ఏదో, కానీ అసలు పిల్లల్లోకి తెలుగు భాష పోవడం లేదు. ఇదొక మానసిక వెదకు లోనయ్యి మరి నేను చైర్మన్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు 95% పాఠశాలల్లో తెలుగు లేదు. క్వశ్చన్ పేపర్లు కానీ ఇంగ్లీష్లోనే వస్తాం. అసలు ప్రపంచంలో 80% దేశాల్లో వాళ్ళ మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంది. అది రష్యా కావచ్చు, చైనా కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, మొత్తం. మనకెందుకు మన మాతృభాష పట్ల ఎందుకు చిన్నచూపు ఉంది? ఇది అర్థం కాని పరిస్థితి, ఒక అస్థిమిత వేదన. అంటే అసలు తెలుగు భాష మీద ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, దీనికి కారణం ఏంటి అనుకున్నప్పుడు అందరం ఒక రకంగా చెప్పాలంటే అంతకులమే. మాతృభాషను చదివే దగ్గర అందరికీ నాతో సహా అందరికీ పాత్ర ఉందనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక 25 ఏళ్ళ క్రితం ఒక కథ రాశాను, శాస్త్రి గారి వీలునామని. ఆ కథ రాయడానికి కారణం ఏంటంటే మా ఆవిడ మా పాపని దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో చెప్తున్నప్పుడు 30 మంది ఏదో అన్నది ఒక మాట, ఇంగ్లీష్ మమ్మీ అంది. ఓ అంటే వీళ్ళకి రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటుందని అప్పుడే ఊహించి నేను చిత్ర అనే మ్యాగజైన్లో శాస్త్రి గారి వీలునామని కథ రాశాను. ఆ కథ బేసిక్ సారాంశం ఏంటంటే ఎవరైతే తెలుగులో ఆవు మీద వ్యాసం రాస్తారో ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా వారికి ఆస్తి ఇవ్వడం కోసం వాళ్ళ తాతగారు నిర్ణయిస్తారు. 20 ఏళ్ళు పట్టింది మన మాతృభాషలో పూర్తిగా ఒక వ్యాసం రాయడానికి. అది నేను ఊహాజనితంగా రాసిన కాలక్రమంలో ఈ 25 ఏళ్లలో అదే జరిగింది. అంటే రచయిత కాంతదర్శి ముందుగా జరగబోయేదాన్ని ఊహించుకుంటాడు. కాబట్టి రైటర్కి ఉండే కెపాసిటీ అది. నేను అప్పుడే ఊహించుకున్నాను, కానీ మరి ఇంత స్థాయిలో మనం పడిపోతామనే సంగతి అసలు ఊహించలేదు. ఒక రకంగా చెప్పాలంటే గజల్ శ్రీనివాస్ గారు ఆయన భీమవరం సదస్సుకు నన్ను గెస్ట్గా పిలిచారు, రైటర్గా. ఆ తర్వాత ఇటీవల జరిగిన సదస్సుగా పిలిచారు. అసలు ఆయన ముందు ఆయన పొగడంగా కాదు, కానీ అసలు ఇలాంటి వ్యక్తి ఒకడు మన దేశంలో ఉన్నాడనేది నాకైతే సందేహం. ఇది చప్పటపడుతుంది పైన. ఎందుకంటే అసలు ఎక్కడ చేస్తాడో ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి.
మంత్రులు తెస్తాడు, ఎమ్మెల్యేలు తెస్తాడు, మినిస్టర్లు తెస్తాడు, ముఖ్యమంత్రులు తెస్తాడు, ఇతర దేశాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా తెస్తాడు. ఏదో ఒక రోజు ట్రంప్ గారిని కూడా తీసుకొస్తారని చెప్పంటున్నారు. బహుశా అంటే అసలు ఆయన ఈ భూగోళంలో ఉన్న ఏ వ్యక్తిని కూడా మెస్మరైజింగ్. గతంలో మనకి హిప్నటైజ్ చేసేవాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు. అసలు వాళ్ళకంటే ఇక్కడ ఆయన హిప్నటైజ్ వచ్చలేదు నాకు తెలియదు, కానీ ఆయన మాట ఒక వేదంగా, ఒక వేదనాదంగా ఎవరు నో అనరు, ఇంక్లూడింగ్ నాతో సహా. అంటే సంకల్పం. దానికి కారణం ఏంటంటే ఆయన హృదయంలో ఏ కల్మషం లేకుండా ఇది మంచి, ఇది నేను చేయాలి అనుకునే ఆ భావోద్వేగం, ఆ సంకల్పం ఈరోజు ఆయన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అందరికీ నమస్కారాలు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ 4వ ప్రపంచ తెలుగు మహాసభల బాలలు 2026 సందర్భంగా ఈరోజు ముఖ్యంగా శ్రీ విల్సన్ శరత్ చంద్ర సంపాదకత్వంలో ఉషాబాల బాలల మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మనకు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ రామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా నెక్స్ట్ జన్ మేనేజ్మెంట్ డాక్టర్ కె మురళీధర్ రెడ్డి గారికి, శ్రీ కోగంటి శ్రీకాంత్ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి, తెలుగు మన పొన్నూరు శ్రీనివాసరావు గారికి, పల్లబోతు వెంకటేశ్వర గారికి, బండారు మదన్ గారికి, ఆత్మకూరి బ్రహ్మయ్య గారికి, ముఖ్యంగా మన విల్సన్ శరత్ చంద్ర గారు వారి శ్రీమతి గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారికి ఈ సమావేశానికి ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా విచ్చేస్తున్న సోదరి మందులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు తెలుపుకుంటున్నాను. ఇప్పుడే చెప్పారు మన గజల్ శ్రీనివాస్ గారు పెద్దవారు, వారికి అంటే ఒంగోలు అంటే ఎంతో ఆప్యాయత కూడా. వారు చెప్పినట్టుగా కూడా కీర్తిశేషులు మన హనుమారెడ్డి గారు అయితే తెలుగు రచయితల సంఘం అనేది ప్రకాశం జిల్లాలో ప్రకాశవంతం చేసిన కార్యక్రమాల్లో ఎక్కువగా గజల్ శ్రీనివాస్ గారు కూడా రావటం చూసాం. వారు అలరిస్తారు. వారి అంటే ఆయనకున్నట్టు అటువంటి మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఏ విధంగానైనా స్టేజ్లో ఉన్న స్టేజ్ ముందున్న వాళ్ళైనా కూడా ఆయన దాంట్లో లీనమైపోవటం అనేది నేను ఎన్నోసార్లు కూడా చూశాను. ఈరోజు ముఖ్యంగా వారు కూడా ప్రపంచ మహాసభలు అనేది 3వ ప్రపంచ మహాసభలు అద్వితీయంగా కూడా జరిపి 4వ ప్రపంచ మహాసభలు అంటే బాలల కొరకే ఒంగోలు ప్రాంతంలో కూడా ఇక్కడ నెక్స్ట్ జన్ స్కూల్లో కూడా వారు ఏర్పరచాలని అనుకోవటం అనేది ప్రత్యేకంగా పెద్దలు శ్రీ గజల్ శ్రీనివాస్ గారిని కూడా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి మన విల్సన్ శరత్ చంద్ర గారు కూడా అంటే ఆయన ఈ సాంస్కృతిక పరిషత్కి ఆయన చైర్మన్గా అయిన తర్వాత ఇక్కడ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇది లాంచింగ్, ఇది ఉషాబాల అనేది మనం ఇక్కడ ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. చిన్నపిల్లలకి మాసపత్రికలు అంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడే చూసేవాడిని. దాదాపు ఒక 30-40 సంవత్సరాల వరకు
చందమామ బాలమిత్ర అనేది వీక్లీ అప్పుడు ఉండేది, తర్వాత ఫోర్ట్ నైట్ అయింది, తర్వాత మాసపత్రికలని కంపల్సరీగా ఎక్కువగా కూడా రైలు ఎక్కుతున్నప్పుడు రైల్వే స్టేషన్లో అయితే ఆ బుక్ స్టాల్స్లో అయితే ఈజీగా కూడా బాగా దొరికేది ఇది చందమామ బాలమిత్ర అనేది. అది రైల్లో కూర్చొని ఆనందంగా కూడా చదువుకునేవాడిని. అటువంటి ఇప్పుడు చాలా కరువు అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఉన్నది ఎలక్ట్రానిక్ ఇది. ఈ పేపర్స్ అనేది కాంపిటీషన్లో వచ్చిన తర్వాత ఆన్లైన్ ఎక్కడి నుంచి అయినా ఫారిన్లో అయినా కూడా ఒక దగ్గర కూర్చొని వాళ్ళు అక్కడి నుంచి ఆ మెసేజ్లు అన్నీ కూడా పంపించి ఈ బుక్ ఫామ్ అనేది కూడా తయారు చేయగలిగిన ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఈ టెక్నాలజికల్ ఏజ్లో కూడా మన శరత్ చంద్ర గారు అయితే ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఉషాబాల అనేది ప్రింటెడ్ మ్యాగజైన్స్ తీసుకురావటం అనేది ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం అనేది ఇక్కడ తీసేమా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా మీరు ఈ పుస్తక పఠనం అనేది కూడా చేసుకునే దాని కొరకు మీ ఇళ్లలో మీ పిల్లలకు కూడా బోధన చేయవలసిందిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం వచ్చాం. ఇక గజల్ శ్రీనివాసరావు గారి పిలుపు పేరట ఈరోజు మన మురళీధర్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు ఆతిథ్యంలో కూడా నెక్స్ట్ టైం స్కూల్లో చాలా చక్కగా కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా మన శరత్ చంద్ర గారు అంటే ఆయన కావాలో మాకు చాలా మా కుటుంబ సభ్యుడు ఆయనంతా. మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారి శ్రీమతి అక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా కూడా అక్కడ వర్క్ చేయడం అనేది కూడా ఎంతో ఆనందదాయకం అనేది కూడా తెలుపుకుంటూ అందరూ కలిసి మనం ఏం చేసినా కూడా ఈ తెలుగు భాషను ప్రోత్సహించే దాని కొరకు మన వంతు పాత్ర కూడా మనం పోషించాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏదైతే ఉషాబాల మాసపత్రికని ఈరోజు మన విల్సన్ శరత్ చంద్ర గారి చేతుల మీదుగా రాసిన ఎడిటర్ అతను మన జిల్లా వాసి. ఆ కార్యక్రమానికి ఈరోజు సభాధ్యక్షులు పెద్దలు గజల్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎంపీ మొగల్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన శ్రీకాంత్ గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు, మురళీరెడ్డి గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన మా ఎంసీ వెంకట్రావు గారు, మా మదన్ గారు, ఇంకా చాలామంది పెద్దలంతా వచ్చారు. వాళ్ళందరికీ అదేవిధంగా నెక్స్ట్ జన్ స్టాఫ్కి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గజల్ శ్రీనివాసరావు గారు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. ఆయన చేసిన గజాలు దాన్ని ఏమంటారు, గజల్స్ ఎంత బాగుంటాయి అనేది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనందరికీ తెలుసు. నాకు దగ్గర 12-13 సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద గజలు చేస్తారు ఎంతో చక్కగా. ఇప్పటికి కూడా ఈ బయలుదేరేటప్పుడు కారులో వింటూ ఉంటాం. అలాంటి మంచి వ్యక్తి. ఎవరో ఒకరు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు కూడుకునేది ఒకరే ఉంటారు. ఆ తర్వాత ఒకరు కలిసిన తర్వాత ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అలాంటి దాంట్లో ఫస్ట్ ప్రపంచ బాలల దినోత్సవంలో భీమవరంలో పెట్టారు, ఆ తర్వాత రాజమండ్రిలో పెట్టారు, తర్వాత గుంటూరులో పెట్టారు. 4వది మన ఒంగోలులో పెట్టాలి. అదేవిధంగా మన డాక్టర్స్ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన మురళీధర్ రెడ్డి గారు కానీ వాళ్ళ సారథ్యంలో మన స్కూల్లో పెట్టాలి. ప్రపంచం మొత్తం కూడా బాలల దినోత్సవం జరపాలి. అదేవిధంగా తెలుగు భాష ప్రాముఖ్యతను కూడా తెలియపరచాలని ఆయన సంకల్పం పెట్టుకొని దాన్ని ఈరోజు డిసెంబర్లో అది జరుపుకుంటా ఎప్పుడో 8 నెలల నుంచి కూడా ఒక పనులు కూడా చేసుకుంటా రావడం జరుగుతూ ఉంది. 2 months బ్యాక్ కూడా లోగిన్ కూడా ఆ రోజు మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా లోగోను కూడా ప్రారంభించాం. ఆ లోగో తోటి ప్రారంభం ఎక్కడెక్కడ ఏం చేయాలనేది కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మన ఒంగోలు సెలెక్ట్ చేసి అదేవిధంగా ఇక్కడ పెట్టడం కూడా మన అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని అందరం కూడా మనం సక్సెస్ చేయాలి. 4వ బాలల ప్రపంచ దినోత్సవాన్ని అందరూ కూడా మనం కోరుకోవాలి. ఖచ్చితంగా దాని ఒంగోలులో జరిగింది ఎక్కడా జరగకుండా ఉండే విధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎంతోమంది ప్రముఖులు కూడా పిలవాలి, తెలుగు భాష ప్రాముఖ్యతను కూడా తెలియపరచాలి. ఈరోజు తెలుగు ఏ విధంగా ఈరోజు ఇందాక మన సతీశ్చంద్ర గారు చెప్తున్నట్టు, సతీశ్చంద్ర గారు చెప్తున్నట్టు తెలుగు తగ్గిపోయింది.
ఈరోజు వెంకయ్యనాయుడు గారు కూడా ఏ సభల్లో పోయినా కూడా మీరు గమనిస్తే తెలుగు మన మాతృభాషని వాడండి, ఇంట్లో కూడా తెలుగు భాషని ప్రోత్సహించండి. పిల్లలకు కూడా ఈరోజు తెలుగు భాష అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోలేక ఇంగ్లీష్లో ఇంట్లో మాట్లాడుకునే పరిస్థితుల నుంచి మన మాతృభాష ఉండాలి అని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు కూడా ప్రతిసార్లు చెప్తూ ఉంటారు. ఈరోజు ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్తో పాటు మన మదర్ లాంగ్వేజ్ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు అనేది మనకు అవసరం. తెలుగు అనేది కూడా మనం ప్రోత్సహించే విధంగా ఈరోజు మనందరం కూడా దాన్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఆయన కూడా ఈ రోజుకి చెప్తున్నారు. అదేవిధంగా అన్ని స్కూల్స్లో కూడా తెలుగు అనేది ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం దాన్ని ప్రోత్సహించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక మన సతీష్ చంద్ర గారు చెప్పినట్టు మంచి ఉషాబాల పుస్తకాన్ని కూడా చిన్నపిల్లల బాలల కోసం ఈరోజు మంచి పుస్తకాన్ని ఆయన పెట్టడం, కావల్లో ఉంటున్నా కూడా మన జిల్లా వాసి, అదేవిధంగా మన నియోజకవర్గం ముత్తకులపాడు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. చాలా సంతోషం. ఆయన ఇదివరకు నాకు పరిచయం లేకపోయినా ఇప్పుడు ఆయన కలిశాను. అలాంటి వాళ్ళంతా కూడా ఉండి రేపు మనం జరగబోయే డిసెంబర్కి కూడా మంచి సక్సెస్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అయిపోతుందేమోనని కన్నీళ్ళు వస్తుంటే ఒక్కొక్కసారి నాకు. మా అమ్మాయికి నేను సంస్కృతి అని పేరు పెట్టాను. ఎందువల్లంటే మా అమ్మాయి సంస్కృతిలా పెరుగుతున్నది కాదు, నాకు సంస్కృతి రోజు గుర్తు రావాలని, భారతీయ సంస్కృతి. మా అమ్మాయి ఈ మధ్యన ఈనాడు ఆదివారం తెప్పించుకుని ఆ లోపల ఉన్నటువంటి భాషకు సంబంధించినటువంటి ఆ పదాల ఆ పజిల్ అది పూర్తి చేస్తుంది అన్నమాట. వాడు అమ్మతో డిస్కస్ చేసి చాలా ఛాలెంజింగ్గా. కానీ నేను కోరేది ఏంటంటే ఇవాళ మన పిల్లలకి మనం ఏమిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా. ఎంపీ గారిని గుండె మీద చేసి చెప్తానండి, చందమామ చూసి అంతకాలం అయిందా? ఏం సార్, నేను కూడా గుండె మీద చేసి చెప్తాను సార్. నేను కూడా చందమామ చూసి రాగలేదు. మా జనార్దన్ గారిని అడగండి, అంటే మీ పేరు చందమామ కనిపిస్తుంది బోర్డు, కానీ చందమామ ఆయన కూడా చూడదు. మా మురళీరెడ్డి గారు చందమామని బోర్డు పెట్టినాడు కానీ చందమామకే చూడండి ఆయన. అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా, నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా. ఏదో 10 నిమిషాలు చదివేవాడు చిన్నప్పుడు నేను, మామూలు శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు 24/7 చదువుకొని పొడి చంపేస్తున్నారు. ఇప్పుడు వాడు బతుకు ఎలా అయిపోయింది? నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా, పెద్ద ర్యాంకు సాధించుట ధ్యేయం అయిందా, అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా. అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి. పంపగలగానే అమ్మ సీరియస్ చూస్తూ ఉంటుంది, నానేమో సెల్ ఫోన్లో మాట్లాడుతుంటాడు, అక్క అన్నయ్య ఏమో చాటింగ్ చేస్తుంటాడు. లేదు అసలు ఇంట్లో ఫ్రిడ్జ్ 100 సార్లు తెరుస్తారండి, కానీ ముసలోడు ఉన్న తలుపు ఆ గత్తలకు ఒకసారి కూడా తెరవదు. ఏమైపోయింది జీవితం ఇవాళ? అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి. మరి పిల్లలతో ఎవరు మాట్లాడేది? పిల్లలతో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా మీకు? నిదురలోన కలవరింత స్నేహం అయిందా. కలవరింతలతోనే స్నేహం గడుపుతున్నారు వాళ్ళు. ఇంకా ఘోరం ఏం జరుగుతుందంటే బాల్యానికి సెలవులలో అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెలా. సమ్మర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రాచూరు వెళ్ళిపోవాలా, ఎప్పుడు మరకపల్లి వెళ్ళిపోవాలా ఉండేది సార్ నాకు. ఇప్పుడు ఎవడు వెళ్ళలేదు. ప్రతి విలేజ్ కూడా ఓల్డేజ్ హోమ్ లాగా తయారైంది. ముసలోళ్ళు అలా బయట కూర్చుని ఉంటారు, అమ్మమ్మలేమో అరుగు మీద కూర్చుంటారు. ఒక్క యూత్ కనిపించడు, ఎక్కడానికి పిల్లాడు కనిపించడు. సెలవులలో అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెలా, ఆరు బయట. ఈ సమ్మర్లో బాగుంది శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ కజిన్స్ అందరూ కూడా బయట కూర్చుని
ఆరు బయట రాత్రి 7:30కి ఆరు బయట కథల రేయి శూన్యం అయిందా. ఎవరు చెప్తాడు కథలు? అమ్మమ్మలే లేదు మొక్కల్లోని. చెరువులలో ఈతల ఆ తుళ్ళింతల కళయేది, చెరువులలో ఈతల ఆ తుళ్ళింతల కళయేది. సావాసగాళ్ళు దొరకలేని బాల్యం అయిందా. బాల్యం అంటే కేవలం ఒక భావనయేనా? పిల్లలంటే ఓన్లీ పెంచడమేనా? చిన్న భావన మాత్రమేనా? నో. నిజానికి మన బాల్యమే ఈ దేశపు జెండాను మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంత గొప్ప బాల్యం ఉంటే ఆ బాల్యంలో నిజాయితీ ఉంటుంది, ఆ బాల్యంలో దేశభక్తి ఉంటుంది. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేటువంటి ప్రతిజ్ఞ ఉంటుంది బాల్యంలో. బాల్యం అంటే కేవలము ఒక భావనయేనా? మనసా ప్రతి మనసు విషాద గేయం అయిందా. అందమైన బాల్యానికి గాయము అయిందా. అందాల చందమామ మాయము అయిందా. ఇవాళ అభినందనకి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. కొంచెం తిరగండి. ఓకే సార్. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు చెప్పి మాకుని శ్రీనివాసరెడ్డి గారికి, అలానే ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు రామచర్ల జనార్దన్ రావు గారికి,